Hello students, welcome to the channel AD Mentoring. I am Dinesh, your mentor. సో టైం దగ్గరకు వస్తుంది. సో ఎగ్జామ్ ఉంటుందా లేదా అనే డౌట్స్ మానేసి సో మీరు నార్మల్గా ప్రిపేర్ అవ్వండి. ఇది నా సజెషన్. సో ఎందుకంటే పోస్ట్పోన్ అవుతాయా అనే డౌట్స్ ఉండిండొచ్చు. వాటి గురించి ఆలోచించకండి. సో ఎందుకంటే ఒకవేళ పోస్ట్పోన్ అయితే అందరితో పాటు మీకు పోస్ట్పోన్ అవుద్ది. సో దాంట్లో మనం ఏం స్పెషల్ కాదు. సో దాదాపు ఎంతమంది కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లై చేసి ఉంటారు. సో అందరికీ ఒకటే రూల్ అప్లై అవుతుంది. సో దాని గురించి వరి అవసరం లేదు. అండ్ మీరు ఎవరైనా సార్ మేము లేట్గా ప్రిపేర్ చేసామనే వాళ్ళు ఎవరైనా ఉంటే సో మన ఛానల్లో నేను చెప్పిన చాప్టర్స్ చదువుకున్నా కూడా మీరు మంచి స్కోరు తెచ్చుకోవచ్చు. సో నేను కూడా నా కోవిడ్ వల్ల ఎక్కువ చాప్టర్స్ కవర్ చేయలేకపోయాను. బట్ నేను చెప్పిన కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ సో మీరు ఆ చాప్టర్స్ అట్లీస్ట్ ఆ వీడియోస్ వింటే వాటి మీద బిట్స్ డెఫినెట్గా వస్తాయి. సో వినండి. సో థియరీ సబ్జెక్ట్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే ఆ టాపిక్స్ విన్నా బిట్స్ మీరు ఆన్సర్ చేయొచ్చు. డైరెక్ట్ బిట్స్ కొన్ని ఉంటాయి. సో టాపిక్ చెప్తున్నాను, అందులోనే బిట్స్ కవర్ అవుతున్నాయి. సో సపరేట్గా బిట్స్ అనే నేనేం డిస్కస్ చేయలేదు. మ్యాథ్స్ అయితే ఎలాగూ బిట్స్ విత్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నా. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఈ వీడియోలో అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో దానివల్ల మీకు ఎంత అడ్వాంటేజ్ అనేది ఎగ్జామ్ రాసిన తర్వాత తెలుస్తుంది. సో క్వశ్చన్ ఇచ్చారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఇది, ద స్లోప్ ఆఫ్ ద లైన్. సో ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే అండ్ ఈ మోడల్స్ ఎక్కువ ఫోకస్ చేయండి మీరు. సో మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అందులో సో మళ్ళీ సో నిన్న కొన్ని ఫిజిక్స్ అప్లోడ్ చేశాను, ఇవాళ మ్యాథ్స్ అప్లోడ్ చేస్తాను. స్లోప్ ఆఫ్ ద లైన్ త్రూ 2, -7 అండ్ x, 5 ఈజ్ 3. సో జనరల్గా స్లోప్ అంటే స్లోప్ని రెండు రకాలుగా చేయొచ్చు. ఎం అంటాం. సో యాంగిల్ ఇచ్చినప్పుడు దీన్నే tan θ అని కూడా రాస్తాం. సో ఇంకో ఫార్ములా ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ బై డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్స్, అంటే y2 - y1 బై x2 - x1. సో ఇక్కడ మనకు 2 పాయింట్స్ ఇచ్చారు. 2 పాయింట్స్ ఏంటంటే ఒకటి ఏ అనుకుందాం. ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్లో మీరు రఫ్ వర్క్లో చేసేటప్పుడు మీకు అర్థం అవడం కోసం రాస్తున్నాం. సో y2 - y1. సో ఇది y2 అనుకుంటే ఇది x2 అనుకుందాం, ఇది x1. సో ఇది y1, ఇది y1, ఇది x2, ఇది x1 అనుకోండి. సో y2 - y1 సో అంటే 5 - 7 బై x2 - x1. సో x2 - x1 అంటే x - 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇది యాజ్ పర్ క్వశ్చన్. జనరల్గా స్లోప్ ఫార్ములా ఎమ్. సో స్లోప్ని ఎంతో డినోట్ చేస్తాం, యాంగిల్ ఇస్తే tan θ అంటాం. కానీ ఇక్కడ మనకు కోఆర్డినేట్స్ ఇచ్చారు కాబట్టి ఇది రాస్తాం ఫార్ములా. tan θ అంటే ఇది కాదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇది జనరల్ ఫార్ములా. స్లోప్ ఎమ్ అనేది ఇది ఇంకో ఫార్ములా, ఇది ఒక ఫార్ములా, ఇది ఒక ఫార్ములా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 3. సో విచ్ ఇంప్లైస్ 12/x - 2 = 3, which implies x - 2 = 4, which implies x = 6. It's the option. X = 6. ఇది 2000 ఇదే క్వశ్చన్ ఇంకో ఇయర్లో కూడా అడిగారు. నాకు ఎగ్జాక్ట్ ఇయర్ గుర్తులేదు, బట్ ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ వన్. సో కొలినియర్ అన్నారు. సో కొలినియర్ కాన్సెప్ట్ అంటే జనరల్గా కొలినియారిటీ అంటే మనకు 2 ఉంటాయి. ఒకటి ఏంటి అని అంటే 3 ఉంటాయి యాక్చువల్గా. ఏరియాని బేస్ చేసుకొని చెప్పచ్చు, డిస్టెన్సెస్ని బేస్ చేసుకొని చెప్పచ్చు, స్లోప్ని బేస్ చేసుకొని చెప్పచ్చు. సో ఏరియాని బేస్ చేసుకుంటే ఏమవుతుందంటే డెల్టా = 0. ఒకవేళ పాయింట్స్ కొలినియర్ అయితే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై దోస్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆ త్రిభుజం యొక్క వైశాల్యం 0 అవుతుంది. 3 బిందువులు అవి కొలినియర్ అయితే ఇవి. డిస్టెన్స్ని బేస్ చేసుకోవాలి అని అంటే ఏబిసి అనే 3 పాయింట్లు ఉంటే ఏసీ = ఏబి + బీసీ. అంటే ఇక్కడ నేను ఇది చెప్తున్నా, అక్కడ ఏ కండిషన్ సాటిస్ఫై అయితే, అంటే ఒక్కోసారి ఇప్పుడు ఈ లైన్ మీద ఇలా ఉంటాయి, ఇక్కడ ఏ ఉంటుంది, ఇక్కడ బి ఉంటుంది, ఇక్కడ సి ఉంటుంది. అప్పుడు ఏసీ = ఏబి + బీసీ అని రాస్తే తప్పు అవుతుంది. అప్పుడు ఏం రాయాలి అంటే
ఏబి ఈక్వల్ టు ఏసీ ప్లస్ బీసీ. సో అక్కడ అంటే వాళ్ళు ఇలా ఫిగర్ పరంగా ఇచ్చి ఇలా పాయింట్స్ ఇచ్చినప్పుడు పాయింట్స్ని బట్టి మనం కండిషన్ రాసుకోవాలి. జనరల్గా అలా ఏమి ఇవ్వలేదు అని అంటే మ్యాక్సిమం ఇదే ఉంటుంది, ఏసీ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ. స్లోప్ అని అంటే స్లోప్ పరంగా కొలినియారిటీ చెప్పాలి అంటే స్లోప్స్ ఏమవ్వాలి అని అంటే స్లోప్స్ ఆర్ ఈక్వల్. కొలినియర్ పాయింట్స్కి స్లోప్స్ ఈక్వల్ అవుతాయి. సో ఈ మూడిట్లో ఏదైనా బట్టి చేయొచ్చు. బట్ అక్కడ ఒక పాయింట్ ఏంటి అని అంటే అన్నోన్ పాయింట్, అన్నోన్ కోఆర్డినేట్ ఉంది కాబట్టి స్లోప్స్ ఈక్వల్ చేద్దాం. సో ఫస్ట్ ఈ2 తీసుకుంటాం, 8, -1కి k, -4కి తీసుకొని తర్వాత k, -4కి 2, -5కి ఎలా అయినా చేయొచ్చు, మన చాయిస్ అది. సో ఈ రెండు తీసుకున్నప్పుడు స్లోప్ ఏమొస్తుంది m1 అనుకుంటే ఈ రెండింటికి. సో y2 - y1, సో -4 -1 by k - 8 which is equal to -3 by k - 8. ఇది m2 అనుకుందాం. సో m2 అనుకుంటే -5 -4 by 2 - k. సో m2 ఈక్వల్ టు -5 + 4 అంటే -1 by 2 - k. ఈ రెండు ఈక్వల్ కాదా? సో స్లోప్స్ కొలినియర్ పాయింట్స్ అయితే కొలినియర్ అని క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇలా చేయొచ్చు, ఈ రెండైనా తీసుకోవచ్చు లేదా ఫస్ట్ది థర్డ్ది కూడా తీసుకొని అయినా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు, మీ చాయిస్. నేను ఇది కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా తీసుకుంటే ఎలా అని చెప్తున్నాను అంతే. ఈ రెండు ఒక కాంబినేషను, ఇది ఒక కాంబినేషన్ తీసుకొని కూడా చేయొచ్చు. సో -3 by k - 8 ఈక్వల్స్ టు -1 by 2 - k. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే -3 × 2 - k ఈక్వల్స్ టు, సరే ఇక్కడ రాస్తాను, క్రాస్ మల్టిప్లై చేస్తే సో -3 × 2 - k which is equals to -1 × k - 8. సో minus cancel, 6 - 3k equal to k - 8. So which implies, so ఇది 4k equals to ఇది అటుపోతే ఇది 14 which implies k equal to 14 by 4 which is equals to k equals to 7 by 2. ఒకసారి చెక్ చేస్తాను, ఎందుకో డౌట్, నేను ఎక్కడైనా మిస్ చేశాను పాయింట్, ఏదన్నా వాల్యూ తప్పు రాసుకున్నాను. సో యా, తప్పు రాసుకున్నాను, ఇట్లా రావు 8, 1 ఇది. సో అప్పుడు -5 అవుతుంది ఇక్కడ, కోఆర్డినేట్స్ తప్పు రాసుకున్నా, సో రాంగ్. సో ఇప్పుడు మారిపోతుంది ఇక్కడ కోఆర్డినేట్. సో -5 × 2 - k which is equals to -1 × k - 8. So minus cancel, 10 - 5k equals to k - 8. This implies 6k equal to 18. This implies k equal to 3. K value 3. సో ఇది ఆన్సర్. సో స్లోప్స్ మీద, ఇది స్లోప్ కాన్సెప్ట్ మీద మీకు అడిగే క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ ద పాయింట్ డివైడ్స్. సో సెక్షన్ ఫార్ములా ఇది. సో సెక్షన్ ఫార్ములా, సో p of x, y అనే పాయింట్ a x1, y1 b x2, y2ని డివైడ్ చేస్తే, డివైడ్స్ p is a point which divides a and b, divides a and b, then the coordinates of p of
So then x is the coordinate of x is equal to m1 x2 plus x1 by m1 plus m2. Y is m1 y2 plus m2 y1. కొందరు m/n చెప్తారు, అది మీరు ఎలా నేర్చుకుంటే అలానే నేర్చుకోండి, నో ప్రాబ్లం. mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n అలా కూడా తీసుకోవచ్చు, లేదా m1 x2 ప్లస్ m2 అలా అయినా తీసుకోవచ్చు. సో ఇది పాయింట్ ఇచ్చారు, రేషియో అడిగారు. సో రేషియో అడిగారు కాబట్టి సో పాయింట్ ఆల్రెడీ తెలుసు. సో ఎక్స్ కోఆర్డినేట్ పాయింట్ ఏంటి? సో పాయింట్ 2,-3 ఇచ్చారు. సో 2,-3 ఇది ఎక్స్, ఇది వై. సో 2 ఈక్వల్ టు m1 x2. సో రేషియో మనకు తెలియదు కాబట్టి ఇలా వచ్చినప్పుడు లెట్ రేషియో అనేది k:1 అనుకోండి. m1 m2 కూడా తీసుకొని చేయొచ్చు, టైం వేస్ట్ అవుతుంది, అలా చేసినా కూడా వస్తుంది. సో k:1 తీసుకుంటే సింపుల్. సో k:1 కాబట్టి mx2 x2 ఏంటి? సో పాయింట్స్ ఇచ్చారు కదా, -1,3 ఇది, ఇంకో పాయింట్ 4,-7. సో ఇది y2, ఇది x2. సో x1 ఇది x2. సో kx2 అంటే 4k - 1 బై k + 1. సింప్లిఫై చేస్తే 2k + 2 ఈక్వల్ టు 4k - 1, విచ్ ఇంప్లైస్ 4k - 2k ఈక్వల్ టు 3, 2k ఈక్వల్ టు 3, which implies k equal to 3/2. So k:1 equal to 3:2. ఇది ఆన్సర్. సో రెండు ఈక్వల్ చేయాల్సిన అవసరం లేదు, ఒక కోఆర్డినేట్ ఈక్వల్ చేసుకుని డైరెక్ట్ ఇలా చేసుకుంటే అవుతుంది. m1 m2 తీసుకుంటే మీరు అప్పుడు 2 సాల్వ్ చేయాలి, టైం వేస్ట్. సో మీకు అది అవసరం ఏం లేదు, డైరెక్ట్గా k:1 తీసుకుంటే చాలు. ఈ సెక్షన్ ఫార్ములా నుంచే మనకి ఇంకోటి ఏంటంటే మిడ్ పాయింట్ ఫార్ములా వస్తుంది. సో సెక్షన్ ఫార్ములా, మిడ్ పాయింట్ అంటే ఇంకోటి సెక్షన్ ఫార్ములా నుంచి మిడ్ పాయింట్ ఫార్ములా. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి? ఆ రేషియో మిడ్ పాయింట్ ఫార్ములా ఎప్పుడు వస్తుంది? సెక్షన్ ఫార్ములా నుంచి. ఇన్ సెక్షన్ ఫార్ములా when the ratio is 1:1. సో రేషియో 1:1 అవుతే అప్పుడు సెక్షన్ ఫార్ములానే ఏమవుతుంది? మిడ్ పాయింట్ ఫార్ములా అవుతుంది. అప్పుడు p(x, y) ఈక్వల్ టు ఏమని రాస్తాము అంటే x1 + x2/2, y1 + y2/2. ఇది మిడ్ పాయింట్ ఫార్ములా. సో సెంట్రాయిడ్ ఫార్ములా. సో సెంట్రాయిడ్ ఫార్ములా ఏమవుతుంది? ఇప్పుడు సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటంటే, సో ఇక్కడ 3 కోఆర్డినేట్స్ ఉంటాయి కదా. సో g(x, y) అంటాం, సెంట్రాయిడ్ని gతో డినోట్ చేస్తాం. సో x1 + x2 + x3/3 అండ్ y1 + y2 + y3/3. సో సెంట్రాయిడ్ అడిగారు కాబట్టి x1 అనేది 3 - 7. ఇవి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా పాయింట్స్ చూసి క్వశ్చన్ పేపర్లో డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేసేయండి. సో ఫస్ట్ కోఆర్డినేట్ x ఇది కాబట్టి 3 - 7 + 10. సో 10 + 3 13, 13 - 7 6/3. నెక్స్ట్ 4 - 2 2, 2 - 5 -3, -3/3. సో ఇది రాస్తే 2, -1 అంతే. సో మీరు అన్ని స్టెప్లు వేయాల్సిన అవసరం లేదు, మీ స్టెప్స్కి మార్క్స్ ఇవ్వరు, మీరు ఎంత ఫాస్ట్గా యాక్యురేట్గా చేస్తున్నారు అనే దానికే మార్క్స్. సో ఇవి ఈ టాపిక్లో అంటే అన్ని టాపిక్స్లో ఇంపార్టెంట్ మోడల్స్. కోఆర్డినేట్ జామెట్రీ ఫస్ట్ పార్ట్ అయింది, సెకండ్ పార్ట్ ఇది. సో ఇంకొక పార్ట్ చెప్తాను, దాంట్లో కొంచెం డీప్గా వెళ్ళి కాన్సెప్ట్ బేస్డే, అవి కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ లేదా కొన్ని షార్ట్ కట్స్ బేస్ చేసుకొని చెప్తాను, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీకు. సో ప్రాక్టీస్కి కొన్ని క్వశ్చన్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. సో దాని డిస్క్రిప్షన్ లింక్లో ప్రొవైడ్ చేస్తాను. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ లాస్ట్ వీక్లో జరిగిన దానికి హెల్త్ బాగలేక నేను ఏది ఇవ్వలేదు. సో ఈ 1 or 2 డేస్లో మీకు కీ ప్రొవైడ్ చేసేస్తాను వాటికి కూడా. సో అండ్ మీరు సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి ఛానల్ గురించి. సో చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.